మీ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, మీ గ్రామంలో రైతులు కానీ ప్రధానంగా భూములు తీసుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి టాక్టిక్స్ ప్లే చేస్తుంది, ఎలా ఒత్తిడి చేస్తుంది? గతంలో చాలా 12 ఏళ్ళ కిందట చూశారు, మళ్ళీ ఇప్పుడు చూశారు. భూసేకరణ ప్రక్రియని ఎలా అమలు చేస్తుంది అని? నా పేరు శ్రీకాంత్ అండి, మాది పెనుమాక గ్రామం. మేము ఈ భూసేకరణ మీద 12 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తూనే ఉన్నామని చెప్పి, భూ సమీకరణకి పొలాలు ఇవ్వమని చెప్పి 2015 నుంచి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతుందండి. మేము దీని మీదే గడుపుతాం, కానీ ఈ రాజధానికి భూములు ఇచ్చి మీరు ఇచ్చే ఫ్లాట్ ఎక్కడ ఉంటుందో తెలియదు, మీరు డెవలప్మెంట్ చేసే ఫ్లాట్ ఇంతవరకు ఏ రైతుకి వెనక్కి ఇవ్వలేదు అని చెప్పి ఆ ఉద్దేశంతో మేము భూ సమీకరణ ఇవ్వడానికి ఇష్టపడలేదని చెప్పి మా మీద ల్యాండ్ ఎక్విజిషన్ అని చెప్పి భూసేకరణ అని చెప్పి 2016లోనే ప్రయోగించారండి. దాని మీద మేము అప్పుడు కోర్టుకెళ్ళి పోరాడి స్టే తెచ్చుకొని ఇన్నాళ్ళ నుండి 10 సంవత్సరాల నుంచి కాపాడగలిగాం. మళ్ళీ ఇప్పుడు ఆ భూసేకరణ నోటిఫికేషన్ ఎత్తేసి 1 సంవత్సరం క్రితం మళ్ళీ కొత్తగా రెండోసారి భూసేకరణ అని చెప్పి మళ్ళీ పోయిన నెల 10వ తారీఖున ఇచ్చారండి. మేము దాని మీద ఏమన్నామంటే, మా 3 పంటలు పండే భూమి, మీ వ్యవసాయం చేసుకునే కుటుంబాలు, మామూలు మేము రాజధాని భూస్వామ్యకి భూములు ఇవ్వం, డ్రై ల్యాండ్ చాలా ఉంది పైన, ఆల్రెడీ 53,000 ఎకరాలు సేకరించామంటున్నారు, ఆ సేకరించే భూమిలో కట్టుకోండి, మేమైతే 3 పంటల ఉండే భూమి మేము ఇవ్వమని చెబుతున్నామండి. మేము కోరేదంటే డ్రై ల్యాండ్ ఉంది ఆల్రెడీ పైన, అది తీసుకోండి, మీరు ఆల్రెడీ 53,000 ఎకరాలు సేకరించామంటున్నారు, ఆ 53 ఎకరాల్లో కట్టండి. రాజధాని అనేది ఏంది? గవర్నమెంట్కి సంబంధించిన సెక్టార్ కట్టడం ఏక రాజధాని అనేది. అంతేగాని తీసుకున్న భూమిని ఎవరో ప్రైవేట్ వాళ్ళకి, కాలేజీలకి, యూనివర్సిటీలకి రెండింటికి ఇస్తుంటే మా భూమి మేమెందుకు ఇవ్వాలండి? అంటే రైతులంతా స్వచ్ఛందంగానే ఇస్తూ ఉన్నారు, ఇక్కడ రాజధాని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగానే భూములు ఇస్తూ ఉన్నారు, మేము ఎవరి మీద ఒత్తిడి చేయలేదని ప్రభుత్వం చెప్తుంది కదా. అలాంట్లో ఎటు వాస్తవం లేదండి. రైతులను కొంతమంది వరకే వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చినది ఒక 20-30% మంది అండి. మిగతా 70-60% మంది ఒత్తిడికి గురయ్యి ప్రభుత్వం చేసే ఒత్తిడి అంతా చిన్న సన్నకారు రైతులు అండి, ఎకరం 2 ఎకరాల రూపాయల రైతులు. ఈ ప్రభుత్వం చేసే ఒత్తిడిని తట్టుకోలేక ల్యాండ్ పూలింగ్ ఇచ్చారండి. అది అన్నీ గతంలో కూడా చూసాం, ఆ వీడియోలు అన్నీ చూసాం. ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళని ఒత్తిడి గురి చేసి మళ్ళీ తర్వాత వాళ్ళ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ తీసుకుని అన్నీ మన సంఘటనలు చూసాం గతంలో. ఇప్పుడు కూడా అదే ధోరణిలో ఉందండి. ఎవరైతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి ఎగ్నెస్ట్గా ఉంటారో వాళ్ళకి భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చేసి ఎలాగైనా తీసుకోవాలనే ధోరణిలో ఉంది. అంటే ఇప్పుడు ప్రభుత్వ పక్షం నుండి అక్కడున్న లోకల్లో ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదా? యాక్చువల్గా ముఖ్యమంత్రి దగ్గరలోనే ఉంటారు, మంత్రి నారా లోకేష్ కూడా అక్కడే ఉంటారు కదా, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? వాళ్ళ రెస్పాన్స్ ఎలా? వాళ్ళేమే మమ్మల్ని వేకాడికి వాళ్ళు ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి ఇవ్వమనే చెప్తున్నారు, కానీ ల్యాండ్ మీరు ఇవ్వాల్సిందనే చెప్తున్నారు, కానీ మీ భూములు మీకైతే ఉండవనే ధోరణిలో ఉన్నారండి. మాకు ఆ ప్రయత్నాలు చేసినా కానీ మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదండి. సో ఇప్పుడు ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఆల్రెడీ ఉన్నటువంటి భూములు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, 54,000 ఎకరాలు ప్రభుత్వ భూములతో కలిపి ఉన్నాయి. అయినా సరే మిగిలిపోయినటువంటి భూములు కూడా వదిలే అవకాశం లేదా? లేదండి. వీళ్ళు 53,000 ఎకరాల్లో మీరు అక్కడ ఒక ఎకరం అక్కడ ఒక ఎకరం ఉంది, మీరు వాళ్ళు కంపల్సరీ ఇవ్వాల్సిందే అని అంటున్నారండి. మేమేమంటున్నామంటే 3 పంటలు పండే భూమి ఎందుకు తీసుకోవాలి? 3 పంటల భూమికి తీసుకోవాలి. అసలు మీరు 53,000 ఎకరాలు ఇచ్చారంట. ఆ 53 ఎకరాల్లో గవర్నమెంట్కి సంబంధించిన సెక్టార్ అసలు ఎన్ని కడుతున్నారు, ఎంత కడుతున్నారు, ఈ వచ్చిన భూమిని ఎవరికి ఎంత ఇచ్చారండి దాని మీద ఇంతవరకు శ్వేతపత్రం కూడా లేదండి. వచ్చిన రైతు అదేమంటే మేము సిఆర్డీ బిల్డింగ్ కట్టాం, ఇంకో బిల్డింగ్ కట్టామన్నారండి. నేను కోరేది ఒకటి, సిఆర్డీ బిల్డింగ్ కట్టారు బాగానే ఉంది, అది ఏ రైతు పొలంలో తీసుకున్నారో ఆ రైతుకు ఫ్లాట్ ఇచ్చారా తిరిగి? ఆ రైతు అతను వచ్చిన ఫ్లాట్లో ఇల్లు కట్టుకున్నాడా? ఎన్నో భూమి ఎస్ఆర్ఎంకి ఇచ్చారు, వీటి కాలేజీలకి ఇచ్చారు, కాలేజీ వాళ్ళు వచ్చేసి బిల్డింగ్లు కట్టుకున్నారు. కానీ ఏ రైతు అయితే కోల్పోయాడో ఆ పొలాన్ని, ఆ రైతుకు వచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లో ఆ రైతు వెళ్ళి కట్టుకోగలిగాడా ఇంతవరకు ఈ 12 సంవత్సరాల చరిత్రలో? అంటే దాదాపుగా ఇప్పటి వరకు 30,000 మంది రైతులు భూములు ఇచ్చారు కదా, వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇంకా వాళ్ళ అనుభవంలోకి రాలేదా? ఎలాంటి పరిస్థితి ఉంది అక్కడ? రాలేదు, ఇంతవరకు ఏ రైతుకి అనుభవపరంగా రాలేదండి. కాగితాల పరంగానే ఫ్లాట్లు ఉన్నాయండి. మేము కూడా ఆందోళన చెందేది అదే, కాగితాల పరంగానే ఫ్లాట్లు ఉంటున్నాయి, దీనికి వెళ్తే బ్యాంక్కి వెళ్తే రుణం కూడా రాదు. మా భూమి పండే భూమిని మీకు ఇచ్చేసి ఆ ఫ్లాట్ మీరు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూడాల్సిన అవసరం మాకేంటి? మళ్ళీ మీరు సెకండ్ ఫూలింగ్ అంటున్నారు, మళ్ళీ థర్డ్ ఫూలింగ్ అంటున్నారు. ఫస్ట్ ఏమో ఈ ప్రపంచ రాజధాని 29 సరిపోయిందని చెప్పారు. సరే, ఆ మాటలు నమ్మి కొంతమంది రైతులు ఇచ్చి ఉండొచ్చు, కానీ మేము ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆ ఇచ్చిన రైతులు కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కాకపోతే కొంతమంది బయటపడతలేదు. మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళారు, మళ్ళీ థర్డ్ ఫేజ్ అంటున్నారు. అమరావతి అనేది పరిధి ఎంతవరకు పరిమితం? శాసనసభలో చట్టం చేసామంటున్నారు. అమరావతి అనేది పరిధి అనేమన్నా విధించారా? ఇంతవరకే అమరావతి ఉంటుంది అనేది విధించారా? అది ఎంతవరకు ఏ రైతుకు చెప్పట్లేదండి. ఆ పరిధి అనేది లేకుండా విస్తరించుకుంటా పోతే ఈ ఫ్లాట్లన్నీ ఎప్పటికి కొనాలా? ఈ జనాభా అంతా ఎప్పటికి రావాలా ఇక్కడ మంది
అనే భయాందోళనతోనే మేము భూములు ఇవ్వట్లేదు. ఈ గత 12 సంవత్సరాల నుండి ఎవరైతే ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చారో వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు? మీతో మాట్లాడతారు కదా, ఆ రైతులంతా కూడా ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఆల్రెడీ ఇచ్చేసాం, మేము మునిగిపోయాం, మీరన్నా నిలబడిన కొద్దిగా, మళ్ళీ మేము వచ్చి బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం అనే ఆందోళన ఉన్నారండి వాళ్ళు. అంటే గతంలో వాస్తవానికైతే ఆ రైతులంతా కూడా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సరానికి రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది కదా, ఎందుకు అలాంటి పోరాటం చేశారు రైతులు? గవర్నమెంట్ రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్ అనేది ఇంతవరకు ఇవ్వట్లేదండి. ఇస్తాం అక్కడ లేఅవుట్ రెడీ చేస్తున్నాం, ఇక్కడ లేఅవుట్ రెడీ చేస్తున్నాం అని చెప్పి ఊహాగానంగా ఉందండి. నిజంగా అసలు ఏ ఒక్క రైతు కన్నా రిటర్నబుల్ ఫ్లాట్ ఇచ్చి ఆ రైతు ఆ ఫ్లాట్లో ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీ చేశాడా? ఒక్క రైతు పేరన్నా చెప్పమనండి ప్రభుత్వాన్ని. అదే వాళ్ళు నచ్చిన ప్రైవేట్ వాళ్ళకి లేకపోతే వాళ్ళ కార్పొరేట్ సంస్థలకి భూములు ఇచ్చుకుంటున్నారు తప్పితే రైతుకి రిటర్నబుల్ ఫ్లాట్ ఇద్దామనే ఆలోచనలో లేదండి.